నా పేరు చౌదరిపల్లి పర్వతాలు. నేను కాపురం మున్సిపల్ ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో ఉంటాను. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీసీసీఎల్ నాయకుడిగా పనిచేస్తున్నాను. గత 30 సంవత్సరాల కాంగ్రెస్లో మేము తెలియదు ఏమనగా గొర్రెల కాపర్లకు చాలా అన్యాయం జరిగింది. గత ప్రభుత్వము గొర్రెల స్కీమ్ అని పెట్టి కోట్లాది రూపాయలు తీసుకొని ఇంతవరకు ఆ స్కీమ్ ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇవ్వలేదు. ఎలక్షన్లో అన్ని పార్టీలకు ఎన్నో స్కీములను పెట్టి ఇచ్చి ఓట్లు వేసుకొని గెలుద్దామని చూసింది. కానీ మాకు గొర్రెల స్కీమ్ ఇవ్వనందుకు మేము పగబట్టి ఆ పార్టీని ఓడగొట్టడం జరిగింది. ఈరోజు రాజ్యాధికారం లేక కనుమరుగవుతున్న కులం ఏదంటే అది ఓన్లీ కుర్మ కులమే అని నేను తెలియపరుస్తున్నాను. కుర్మల కులవృత్తి ఏంటంటే గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఉండి రాజ్యాధికారికంగా దూరం అయిపోయినారు. కావున రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు గుర్తించి గొర్రెల కాపరి స్కీమ్ కంటిన్యూ చేయాలా, లేదంటే ఆ స్కీమ్ క్లోజ్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము. కోట్లాది రూపాయలు మేము డీడీలు కట్టి మిత్తులు ఇచ్చి కట్టడం జరిగింది. అవి మాకు డబుల్ త్రిబుల్ అయిపోతున్నది. ఆ వడ్డీని మాకు ఎంత తొందరగా మీరు క్లియర్ చేస్తే మేము అంత న్యాయం ఉంటుందని తెలియపరుచున్నాం. అదేవిధంగా ఒగ్గు పూజారులు మా రెండో వృత్తి ఏంటంటే ఒగ్గు పూజారులు కూడా పండుగలు ఉన్న 3 నెలలు 4 నెలలే వాళ్ళ వృత్తి ఉంటుంది. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఖాళీ ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఒగ్గు పూజారులు చాలా వెనుకబడి దీనమైన వ్యవస్థలో ఉన్నారు. వాళ్ళు సంవత్సరానికి ఒక 2-3 నెలలు జరిగే ఫెస్టివల్లో పాల్గొంటారు. కడప మొత్తం ఖాళీగా ఉంటారు. కావున గుర్తించి ఒగ్గు పూజారులకు మన బీరప్ప గుళ్ళు మల్లన్న దేవాలయాలలో దీపదాప నైవేద్య స్కీమ్ ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళ నెల జీతంలాగా ఇస్తే వాళ్ళ గుడిలో పూజ చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి కలుపుతారని, అదేవిధంగా వాళ్ళకు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతున్నది. మన మల్లన్న వీరప్ప గుళ్ళలో నెల జీతపత్యాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరడం జరుగుతుంది. దీపదాప నైవేద్య పథకం ఒగ్గు పూజలకు స్కీమ్ ఇచ్చినట్టయితే వాళ్ళు గుండెలలో పూజ చేసుకుంటూ పండుగ చేసుకుంటూ వాళ్ళకు ఆ రకంగా స్కీము కొనసాగిస్తారని నేను తెలియపరచడం జరుగుతున్నది. జై కుర్మ.